యొక్క ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలను వదిలేసి కేవలం దేశం కోసం మాత్రమే పోరాడి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వాతంత్రం అనేటటువంటి ఫలాలు భారతదేశం లోపల ఉన్న అందరూ కూడా సమానంగా అనుభవించాలి. కానీ నేడు ఆ స్వాతంత్ర ఫలాలు భారతదేశం లోపల ఉన్నటువంటి అందరికి కూడా సమానంగా అందట్లేదు. ఈరోజు స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ నాయకుల చేతిలో మరియు అగ్రవర్ణాల లోపల మాత్రమే స్వాతంత్రం ఉంది. ఎప్పుడైతే ప్రతి పేదవానికి సమానంగా హక్కులు అందించబడతాయో అప్పుడే దేశం లోపల నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలి. అప్పటి వరకు కూడా మనం స్వాతంత్రం వచ్చిందని భావించడానికి లేదు. స్వాతంత్రం కొంతమంది కోసం కాదు, దేశం లోపల ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అందాలి. అలా రూపొందించిందే భారతదేశం యొక్క రాజ్యాంగం. కానీ ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నేడు భారతదేశం లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ యొక్క రాజ్యాంగాన్ని నిర్వీర్యపరుస్తున్నారు. ఇలా నిర్వీర్యపరిచినంత కాలం ఈ దేశం లోపల స్వతంత్రం వచ్చినట్టుగా నేను భావించను. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సమానంగా అందరికీ సమాన హక్కులు పంచబడతాయో, అందరికీ సమాన న్యాయం జరుగుతుందో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను. ఏదైతేనేమి నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రతి పౌరునికి, భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి నా అక్క చెల్లె అన్న తమ్ములు అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్. అయితే ఈ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు అహర్నిశలు వారి యొక్క ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలను వదిలేసి కేవలం దేశం కోసం మాత్రమే పోరాడి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వాతంత్రం అనేటటువంటి ఫలాలు భారతదేశం లోపల ఉన్న అందరూ కూడా సమానంగా అనుభవించాలి. కానీ నేడు ఆ స్వాతంత్ర ఫలాలు భారతదేశం లోపల ఉన్నటువంటి అందరికి కూడా సమానంగా అందట్లేదు. ఈరోజు స్వాతంత్రం అనేది